ఇక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఒక పక్క అనుషని, ఇంకో పక్క శ్రీకర్ని రెడీ చేస్తున్నారు. నీలాంబరి, కూల్ బేబీ, కూల్. ఆడ మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. సూపర్. ఇంకా ఇంకేమైనా పోస్ట్ ట్రై చేయండి. అనుష, పెళ్లి కూతురు సిగ్గుపడాలే. నువ్వేంటే మోడల్స్ ఫోటోస్ కి పోజులు ఇచ్చినట్టు అలా ఇస్తున్నావు? అయ్యయ్యో, నేను మర్చిపోయాను. నేను పెళ్లి కూతుర్ని కదా, సిగ్గుపడాలి కదా. సిగ్గుపడతాను. వెళ్ళండి. ఆనంద్, అలీకే అనుష ఐశ్వర్య ఉంటే చాలు, సందడే సందడి. అవునత్తయ్య, మన ఇంట్లో ఈ ఆనందం, ఈ వాతావరణం చూసి చాలా ఏళ్ళైపోయింది. ఎవరికి ఏ టెన్షన్ లేదు. పెళ్లి హ్యాపీగా జరిగిపోతుంది. అవునరా. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతేశప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయాయ నమః, ఓం శుచ్యాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దీత్యాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇంద్రశీతలాయ నమః, ఓం మహారాజన్యాయ నమః, ఓం పుష్టాయ నమః, ఓం. ఇదిగో పెద్దబ్బాయి, మీరిద్దరు ఇలా కూర్చుని నా కొడుకు పెళ్లి చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. పిన్ని, నీ కళ్ళల్లో నేను ఎప్పుడూ ఆనందాన్ని చూడాలని కోరుకుంటున్నాను. అత్తయ్య, నా కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూడాలని కోరుకుంటున్నారు మీ పెద్దబ్బాయి. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదా లేఖ్య. మా పెద్దబ్బాయి ఎప్పుడూ అలాగే కోరుకుంటాడు. దారిద్ర్య నాశన్యాయ నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాయాం పర్యాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం సారీ. పర్వాలేదు. మీరు యాక్టరా, డాక్టరా? ఏ మంచి అందంగా కనిపిస్తుంటేను. అదా, డాక్టర్నే. నన్ను నొక్కేయచ్చు కదా. నొక్కేయాలా? అది ఫోటోలో. ఓకే. అమ్మో, సిద్ధుకు దీని గురించి తెలియక కమిట్ అవుతున్నట్టున్నాడు. యా. సిద్ధు, వద్దు, దీనికి ఫోటోలు తీకు. ఇది పవన్ చేత్తో పట్టుకుని ముద్దాడే రకం. ఆంటీ, ఏంటమ్మా? ఇతను డాక్టర్. నాకేదైనా బాధ ఉంటే డాక్టర్ తోనే కదా చెప్పుకోవాలి. ఇతను చెప్పుకోనివ్వడం లేదు. చెప్పుకోని బాబు. ఆంటీ, ఆంటీ ముందు ఇలాగే చెప్పుకుంటుంది, తర్వాత ఈ అయస్కాంతం కాస్త అయస్కాంతం అవుతుంది, తర్వాత మనం దాని చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సిద్ధు, నువ్వురా. డాక్టర్, నాకు ఈ పెళ్ళి అస్సలు వచ్చి రాలేదు. ఒక్కటే వర్కౌట్ అవడం లేదు. ఓం గంధద్వారాం దరా
శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్రేంబికే దేవి నారాయణ నమోస్తుతే. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి బట్టలు మార్చి తీసుకురండి. అలేఖ్య, అనుషకు బట్టలు మార్చి తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. అసలు బక్క రాక్షసి లీటల మీద పెళ్లి కూతురులో మర్యాదగా కూర్చోకుండా అటు చూడడం ఇటు చూడడం గిల్లడం ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి నీకు. గంగిరెద్దులో కూర్చోడం నా వల్ల కాదు. అవును, అసలు ఆడపిల్ల తలదించుకొని పీటల మీద కూర్చోాలా? నేను ఒప్పుకోను. అనుష, అది మన సాంప్రదాయమే. సాంప్రదాయమో చట్టబండలో నా వల్ల కాదు. సరే, నువ్వు ముందు మాట్లాడకుండా వెళ్ళి చీర మార్చుకుని రా. వెళ్ళు వెళ్ళు. ఇందాకటి చీరలో కంటే ఈ చీరలో చాలా బాగున్నావే. శ్రీకర్ చాలా అదృష్టవంతుడు. అదేంటి, నాకు ఇంకో చీర మార్పించి మీరు మాత్రం అదే చీరలో ఉన్నారు? మేమన్నా పెళ్లి కూతుళ్ళమా ఏంటి? నేను కాదు, సూర్య పక్కన కూర్చుంటే అలేఖ్యనే పెళ్లి కూతుర్లా ఉంది. అయ్యో అబ్బా, ఐశ్వర్య, అలేఖ్య ఎంత సిగ్గుపడుతుందో చూడు. అలేఖ్య, ప్లీజ్ సూర్యని మళ్ళీ పెళ్లి చేసుకోవా? అప్పుడు నీ పెళ్లి నేను చూడలేదు. ఓయ్ చూడక్క, దీని అల్లరి మరీ ఎక్కువైపోతుంది. సరే, ముందు మీరు చీరలు మార్చుకోండి. అబ్బా, మేం మార్చకూడదు అనుష. అబ్బా, పెళ్ళే వరకు మిమ్మల్ని ఈ చీరలో నేను చూడలేను. అమ్మని సంజని అందరినీ మార్చుకోమని చెప్పాను. మీరు కూడా మార్చుకోండి. వెళ్ళండి. సరే వెళ్ళు. ఏమండి కృష్ణవేణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీ హస్బెండ్ కి ఎలా ఉంది? బాగున్నారమ్మా. నేను రాసిచ్చిన మందులన్నీ సరిగ్గా వాడుతున్నారమ్మా? ఓకే, జాగ్రత్తగా వాడాలి. సిన్సియర్ డాక్టర్. ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురువి, డాక్టర్వి కాదు. తల ఉంచుకొని పద. రండి మరండి, ఆలస్యం అవుతుంది. నీలాంబరి నా కోసం వస్తుంది. ధనుష్ నీలాంబరి గురించి మొత్తం చెప్పి నన్ను భయపెట్టాడు. తొందరగా జంప్ అవ్వాలి. నా డాక్టర్ మన్మధుడు ఎక్కడా?
మన్మదా, నవమన్మదా. అన్నయ్య గారు. ఆ? ఏంటి నేను నీకు అన్నయ్యనా? ఆ, ఆలేఖ్య గారికి అన్నయ్య అయినప్పుడు మీరు నాకు అన్నయ్యే కదా. నీ లెక్కలేంటే బాబు. హా, మీరు సూర్యనారాయణకు బావ కదా. ఆ నాకు బావే. అలా అయితే నాకు బావే. పోరు నాయను, నువ్వేంటే పెళ్లిలో ఇలా రెచ్చిపోతున్నావు? అన్నయ్య, నా నవమన్మధుడు ఏమైనా కనిపించాడా? నవమన్మధుడా? ఆయన నవమన్మధుడులా ఉంటాడు. అదే అన్నయ్య, అనుష గారితో పనిచేస్తారు. ఓహో సిద్ధునా? కనపడలేదు చెల్లి కాని చెల్లెమ్మా. పోనీ నీ చిన్న బావ ఏమైనా కనిపించాడా? చిన్న బావా? వాడెవడు? అదే ధనుషు. ఆ ధనుష? నీ దెబ్బకు వాడెప్పుడో పారిపోయాడు. ఏంటో ఈ పెళ్లిలో నాకెవ్వరూ వర్కౌట్ అవడం లేదు. ఇది అసలు ఇండియాలో ఉండాల్సింది కాదు. ఈ చికాకు నీలాంబరి ఏ చికాగోలోనూ పుట్టాల్సింది. ఇదిగో వాడెక్కడో ఉంటాడు, వెళ్ళి చూసుకో. వెళ్ళు. నవమన్మదా, ఓర్ నాయను. నవమన్మదా, నవమన్మదా. పంతులు గారు, ఇదిగోండి ఉద్ధరిణి. నీలాంబరి, వస్తున్నానమ్మా. త్వరగా రామా. నీలాంబరి, నువ్వు ఇక్కడుండు, ఎప్పుడేం అవసరం వస్తుందో తెలియటలేదు. అలాగేనమ్మా. అమ్మా పెళ్లి కుమారుని తీసుకురండి. అమ్మా అలేకే, శ్రీకర్ వెళ్ళి చాలాసేపు అయింది, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య. వేడేంటి ఇంకా రెడీ కాలేదా? బావా, ఇక్కడంతా నీకోసం వెయిటింగ్. తొందరగా రారా. వీడేంటి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇంత టైం తీసుకుంటున్నాడు? ఎంతకీ వీడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడా, డ్రెస్ తయారు చేసుకుంటున్నాడా? బావా తొందరగా రా బావా, అవతల ముహూర్తం దాటిపోతుందిరా. బావా, డోర్ ఓపెన్ చేసిందేంటి? బావా, బావా. ఓ, స్నానం చేస్తున్నావా? బావా, పంతులు గారు డ్రెస్ చేంజ్ చేసుకుని రమ్మన్నారు, స్నానం చేసి రమ్మలేదు. తొందరగా రా బావా. బావా, ఏం చేస్తున్నావురా లోపల? రా. బావో, బావా, బావా, బావా.
పెళ్లి బట్టలు ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ బావ ఎక్కడికి వెళ్ళాడు? బావా, అయ్యో, బావేంటి ఇలా చేశాడు? ఎందుకు ఇలా చేశాడు? అయ్యో, ఏ ఆటంకం కలగకుండా ఈ పెళ్లి చాలా సంతోషంగా జరుగుతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇప్పుడు పెళ్లి వాళ్ళకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, తొందరగా పెళ్లి కుమార్ని తీసుకుని రండి, ముహూర్తం దాటిపోతుంది. మా అలికి వెళ్ళిందండి, తీసుకొస్తుంది. అమ్మా ఐశ్వర్య, శ్రీకరికి చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా అలేఖ్యకి చెప్పే చేసేవాడు. అలాగే అలేఖ్య కూడా తన బావకి ఏం కావాలో ఏం నచ్చుతుందో అన్ని తనే చూసుకునేది. ఇప్పుడు కూడా పెళ్లి బట్టలు తనకు నచ్చకపోతే మార్చి వేరే వేసుకోమని చెప్పుంటుంది. అందుకే ఆలస్యమై ఉంటుంది. పచ్చని మండపంలో వేద మంత్రాల సాక్షిగా అక్కడ పెళ్లి జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇలా జరిగిందేంటి? చావును కూడా జయించి ఇక్కడికి వచ్చిన మా అత్తయ్యకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉంది. భగవంతుడా, ఈ కష్టాలు, ఈ బాధలు, కన్నీళ్లు ఎప్పుడు నా వెంట ఉండాల్సిందేనా? నేను సంతోషంగా ఉన్నాననుకునే సమయంలో ఆ సంతోషం వెనకాలే కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఉన్నాయని గుర్తు చేస్తూ ఉంటావా? ఒక అమ్మాయికి నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళైపోయినట్టే. పెళ్లి పీటల దాకా వచ్చిందంటే దాదాపు పెళ్ళైనట్టే. ఇప్పుడు గాని తేడా వస్తే పెళ్లి కూతురి జీవితం నాశనం అయినట్టే. ఇప్పుడు నేను అనుషకి ఏం సమాధానం చెప్పుకోవాలి? కేవలం నా మీద అభిమానంతో ఈ పెళ్లి కొప్పుకున్న అనుష తల్లిదండ్రులకు నా మొహం ఎలా చూపించగలను? ఇక్కడికి అక్షంతలు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు ఇలా జరిగిందని అడిగితే నేను ఎలా తలెత్తుకోగలను? భగవంతుడా, నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేశావు? నాకే ఇలా ఎందుకు చేస్తున్నావు?
నాకే ఎందుకు చేస్తున్నావు? పెళ్లి కుమార్ని తీసుకురండి.